నాకున్న ఈ చిన్ని జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతకనివ్వండి. మీ ఎవరి కోసం నా ప్రవర్తన మార్చుకోను. నాపైన ట్రోల్స్ ఆపండి అంటుంది 'బ్రహ్మముడి' సీరియల్ నటి దీపికా రంగరాజన్. దీపికా రంగరాజన్ అనడం కంటే 'బ్రహ్మముడి' సీరియల్‌లో కావ్య అంటే అందరూ గుర్తుపడతారు. మానస్ పక్కన కలిసి నటిస్తూ 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా ఎంతో పద్ధతైన అమ్మాయిగా అమాయకత్వమైన నటనతో మన తెలుగు ఆడియన్స్‌లో అతి తక్కువ టైంలోనే మంచి క్రేజ్‌ని దక్కించుకున్నారు దీపికా రంగరాజన్. అయితే దీపికా రంగరాజన్ 'బ్రహ్మముడి' సీరియల్‌లో బాగా సక్సెస్ అయిన తరువాత ఎన్నో ఈవెంట్ షోస్‌లోకి వచ్చి ఎంటర్‌టైన్ చేయడంతో పాటు మానస్‌తో కలిసి కొన్ని ఈవెంట్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈమె చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనే కామెంట్స్ ఎదురయ్యాయి. దీనికి కారణం ఆమె షోస్‌లోకి వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఇండైరెక్ట్ బూతులతో మాట్లాడటమే ఎక్కువ హైలైట్‌గా మారిపోయింది. దీనితో సీరియల్‌లో ఇంత పద్ధతిగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి చేరువైన దీపిక ఎందుకు ఇలా షోస్, ఈవెంట్స్ అంటూ తన ఉన్న కెరియర్‌ని పాడు చేసుకుంటూ నెగటివిటీని సంపాదించుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ఈమె ప్రవర్తన పైన కొన్ని కామెంట్స్ రావటంతో దీపిక వీటన్నిటిపైన స్పందిస్తూ నేను ఎవరినో హర్ట్ చేయటానికి ఇలా ఉండను. ఎవరినైనా ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే నాకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు మాట్లాడతాను. నా చిన్ని జీవితంలో నాకు నచ్చినట్టుగా నన్ను బ్రతకనివ్వండి. దయచేసి సోషల్ మీడియాలో నా పైన ట్రోల్స్ ఆపండి. నాకు నచ్చినట్టుగా నేనుంటాను. ఎవరి కోసమో నా ప్రవర్తన మార్చుకోనంటూ తెలియచేసింది దీపిక. అయితే దీపిక పైన వస్తున్న సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ఎప్పటికి బ్రేక్ పడతాయి అన్నది వేచి చూడాలి. కానీ 'బ్రహ్మముడి' సీరియల్‌తో టాప్ రేటింగ్‌తో దూసుకువెళ్తుంది ఈ అమ్మడు. మరి దీపిక ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్‌లో చెప్పేయండి.